అట్రాసిటీ కేసు వెంటనే హంతకులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వెంటనే ఎమ్మెల్యే పుట్టమదు ఎమ్మెల్యే పుట్టమదు సిగ్గు హత్య కేసులో ఆత్మహత్యగా చిత్రీకరించడం సిగ్గు హత్య కేసులో ఆత్మహత్యగా చిత్రీకరించడం మంత్రి మధుకు వెంటనే మంత్రి మధుకు వెంటనే खबरदार कुलहंकारुल्लारा खबरदार कुलहंकारुल्लारा खबरदार कुलहंकारुल्लारा मधुकर हत्यకు కారకులైనటువంటి వెంటనే మధుకర్ హత్యకు కారకులైనటువంటి వెంటనే खबरदार कुलहंकार వ్యతిరేకులారా खबरदार मधुल्लारा కోమలరెడ్డి మరి సార్ మాకు తెలియదు ముట్టుకునే రైట్ మీకు లేదు ఫస్ట్ మా కార్యక్రమం చేసుకోండి మీరు తీసుకోండి సర్కిల్ దాటి వస్తే మంత్రి మధుకర్ అనే వ్యక్తిని గత 15 రోజుల క్రితం అక్కడున్న కమ్మ దురాంకారులు కులాంకారులు అతన్ని దారుణంగా యాసిడ్ పోసి మర్మాంగాలు కోసి తీవ్రంగా చిత్రహింసలకు గురి చేసి హత్య చేయడం జరిగింది. దాన్ని ఖండిస్తూ పెద్ద ఎత్తున కూడా ఈరోజు శాతం యూనివర్సిటీలో ఈరోజు నిరసన కార్యక్రమం కేసీఆర్ ఇష్టం జరిగింది. ఈరోజు కావాలని చెప్పేసి ఎమ్మెల్యే పుట్టమధు అనుచరులు అదేవిధంగా పుట్టమధు అదేవిధంగా ఊరి సర్పంచ్ కావాలని చెప్పేసి విద్యార్థిని తీసుకెళ్లి పక్కకి అంటే అతన్ని తీసుకెళ్లి హత్య చేసిర్రు. కావాలని చెప్పేసి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు. దానికి ఈరోజు ప్రభుత్వం మరియు పోలీసులు కుంభక్కై డీసీపీ స్థాయి అధికారులు అబద్ధాలు మాట్లాడుతున్నారు. అంటే ఈరోజు పోలీసు వ్యవస్థ మీద ఉన్న నమ్మకం ప్రజల మీద నమ్మకం ఈరోజు పరిస్థితి ఏర్పడ్డది. స్వయంగా మనం ఫేస్బుక్లో ఇలా అతనిని హింసకు సంబంధించిన ఏ విధంగా హింస చేశారో దాడులకు సంబంధించి అతని మర్మాంగాలు వచ్చినాయి స్పష్టంగా కనబడుతుంటే కూడా ఈరోజు ప్రభుత్వ అధికారులు కానీ పోలీసులు కానీ ఇలా అబద్ధాలు చెప్పి ప్రజలను దుష్ప్రచారం చేయడం చాలా సిగ్గుచేటు చర్య. కాబట్టి వెంటనే అతని యొక్క మధుకర్ యొక్క బాడీని రీపోస్ట్ మార్టం నిర్వహించాలి. అదేవిధంగా ఎవరైతే ఆ హంతకులు ఉన్నారో వారిని ఖచ్చితంగా పుట్టమధుతో సహా అదేవిధంగా స్థానిక సిఐఎస్ఐలను అదేవిధంగా అబద్ధాలు ఆడిన డీసీపీని అదేవిధంగా మొత్తం ఎవరైతే బాధ్యతలు వాళ్ళందరినీ కూడా వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే వారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. జనార్దన్, డిఎస్యూ జిల్లా ఇన్ఛార్జ్.